వెల్కమ్ టు మెగానెన్ టీవీ. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు, ఇతర అంతర్జాతీయ విద్యార్థులకు ఇది నిజంగానే ఒక బిగ్ షాక్. అమెరికా ప్రభుత్వం కీలకమైన వీసా నిబంధనలో మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఫెడరల్ రిజిస్టర్లో అఫీషియల్గా పబ్లిష్ అయిన వెంటనే అమల్లోకి వస్తాయి. ఈ మార్పులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. దాదాపు 3.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇది మొత్తం విదేశీ విద్యార్థులలో దాదాపు 31% సమానం. ఈ భారీ సంఖ్య దృష్ట్యా కొత్త నిబంధనలు భారతీయుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది విద్యార్థులలో, వారి తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. మరి ఈ కొత్త నిబంధనలు ఏంటి, వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎందుకు ఈ మార్పులు చేయాల్సి వస్తుంది, ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం అమెరికాలో చదువుకునే కాల పరిమితిపై ఎలాంటి గడువు ఉండేది కాదు. అంటే విద్యార్థి పూర్తి సమయం చదువుకుంటూ వీసా రూల్స్ పాటిస్తున్నంత కాలం ఆ కోర్సు ఎన్ని సంవత్సరాలైనా అమెరికాలో చట్టబద్ధంగా ఉండవచ్చు. దీనిని డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని పిలిచేవారు. I-94 ఫామ్పై ఎటువంటి నిర్దిష్ట ముగింపు తేదీని వెల్లడించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ కొత్త రూల్ ప్రకారం ఈ సౌలభ్యాన్ని రద్దు చేస్తున్నారు. దీని స్థానంలో గరిష్టంగా 4 సంవత్సరాల స్థిర కాల పరిమితిని ప్రవేశపెడతారు. అంటే ఒక విద్యార్థి అమెరికాలో గరిష్టంగా 4 సంవత్సరాలు మాత్రమే ఉండగలరు. ఒకవేళ వారి కోర్సు లేదా రీసెర్చ్ 4 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సాగితే వారు US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాదు వీసా పొడిగింపు కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బయోమెట్రిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులపై ఆర్థిక భారం పెంచడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా పెంచుతుంది. పొడిగింపు తిరస్కరణకు గురైతే చదువు మధ్యలోనే ఆపేసి వెనక్కి రావాల్సి వస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజంగా ఒక సవాలుతో కూడుకున్న పరిస్థితి. కొత్త వీసా నిబంధనల ప్రకారం విద్యార్థుల గ్రేస్ పీరియడ్ను కూడా సగానికి తగ్గించారు. కోర్సు పూర్తయిన తర్వాత లేదా ప్రాక్టికల్ ట్రైనింగ్ ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్ళటానికి లేదా వేరే వీసాకు మారడానికి ఇప్పటి వరకు 60 రోజుల సమయం ఉండేది. ఇప్పుడు గ్రేస్ పీరియడ్ను 30 రోజులకు కుదించారు. ఇది విద్యార్థులకు తక్కువ సమయాన్ని ఇస్తుంది. దీనివల్ల వారు తమ భవిష్యత్తు ప్రణాళికలను వేసుకోవడానికి తగినంత సమయం లభించకపోవచ్చు. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ చదువు మధ్యలో వేరే సబ్జెక్టులకు, కోర్సులకు మారడాన్ని పూర్తిగా నిషేధించారు. అంటే ఒక్కసారి ఒక కోర్సులో చేరితే దాన్ని పూర్తి చేయాల్సిందే. మధ్యలో మార్పులకు అనుమతి ఉండదు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా మొదటి సంవత్సరంలో కాలేజీ లేదా కోర్సు మార్చడానికి వీల్లేదని కొత్త వీసా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇది విద్యార్థులకు ఎంపిక స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. ఇంకొక కీలకమైన మార్పు ఏంటంటే ఒక విద్యార్థి అమెరికాలో ఒక మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక మళ్ళీ అదే స్థాయిలో మరో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అనుమతించరు. చదువుకోవాలనుకుంటే అంతకంటే పై స్థాయి డిగ్రీకి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఉన్నత విద్యలో ప్రత్యామ్నాయాలను తగ్గించి విద్యార్థుల ఎంపికలను పరిమితం చేస్తుంది. ఈ నిబంధనలన్నీ భారతీయ విద్యార్థులపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రభావం ముఖ్యంగా PhD, సుదీర్ఘ రీసెర్చ్ ప్రోగ్రాంలు చేసే వారిపై తీవ్రంగా పడుతుంది. సహజంగానే PhD వంటి కోర్సులకు 5 నుండి 7 సంవత్సరాల సమయం పడుతుంది. కొత్త వీసా నిబంధనలు అమల్లోకి వస్తే వీరంతా 4 ఏళ్లు పూర్తి కాగానే మళ్ళీ పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇది ఒక పెద్ద సవాలు. ఒకవేళ పొడిగింపు తిరస్కరణకు గురైతే చదువు మధ్యలోనే ఆపేసి వెనక్కి రావాల్సి వస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా కొత్త రూల్స్ ప్రకారం వీసా గడువు ముగిసిన మరుసటి రోజు నుంచే విదేశీ విద్యార్థులను అక్రమ నిర్వాసితులుగా పరిగణిస్తారు. ఒకవేళ ఇలా 180 రోజులకు పైగా ఉంటే భవిష్యత్తులో 3 నుండి 10 సంవత్సరాల వరకు అమెరికాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించే అవకాశాన్ని కొత్త వీసా చట్టం కల్పిస్తుంది. ఇది విద్యార్థులకు చాలా పెద్ద ఎదురు దెబ్బ. అమెరికాలో చదువుకోవాలని కలలు కనేవారికి ఇది ఒక భయానక పరిస్థితి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ స్థిర కాల పరిమితిని ప్రవేశపెట్టడానికి కొన్ని కారణాలను చూపుతోంది. కొందరు విద్యార్థులు లైఫ్ లాంగ్ స్టూడెంట్స్గా మారుతూ దశాబ్దాల తరబడి అమెరికాలోనే ఉండిపోతున్నారని ప్రభుత్వం చెబుతుంది. విదేశీ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను పటిష్టం చేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నామని DHS వాదిస్తుంది. అయితే ఈ కొత్త వీసా నిబంధనలను అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, వైద్య రంగానికి చెందిన అసోసియేషన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులపై అనవసరమైన ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి పెరుగుతాయని పేర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా ప్రతిభావంతులైన విద్యార్థులు అమెరికా వైపు చూడటం తగ్గిస్తారని హెచ్చరిస్తున్నాయి. ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కూడా గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించే అమెరికా సామర్థ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తంగా అమెరికా తీసుకున్న ఈ కొత్త వీసా నిబంధనలు భారతీయ విద్యార్థులకు ఇతర అంతర్జాతీయ విద్యార్థులకు ఒక సవాలుగా మారనున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనే వారి కలకు ఇది ఒక పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ నిబంధనల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చూడాలి మరి.